కొల్లూరు మండలంలోని గోకులపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పాణ్యం యువ నాయకులు కాటసాని శివ నరసింహారెడ్డికు గ్రామస్తుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. నేడు ఎన్నికల్లో మీ సహకారం కోరేందుకు నేను ఇక్కడికి వచ్చాను. నేడు ఎన్నికలు ప్రధానంగా రెండు పార్టీల మధ్య జరుగుతున్నాయి. ఒక పార్టీ ఎన్నికలకు వెళ్లే ముందు మా పార్టీ నన్ను గెలిపిస్తే ఈ కార్యక్రమాలు చేస్తాం అని ఏమైతే చెప్పారో అవి అమలు చేసి, మళ్లీ అధికారం నాకు ఇవ్వండి అని వచ్చిన వ్యక్తి ఒకరు. రెండో వైపు ఉన్న వ్యక్తి ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు అన్నీ అధికారంలో ఉండగా విస్మరించి ఏదీ చేయకుండా మాట దాటి మళ్లీ ఎన్నికలప్పుడు కొత్త వాగ్దానాల కాగితం పట్టుకుని రావడం, మరోసారి మోసగించాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తి ఇంకొక వైపు. వీళ్ళిద్దరి మధ్య ఎన్నిక జరుగుతుంది. ఒక వ్యక్తి సమాజంలో ఉండే అన్ని వర్గాలు సంతోషంగా జీవించాలి, దానికి ఏం అవసరమో అనేటటువంటివి ఆలోచించి పథకాల రూపకల్పన చేసిన వారు ఒకరు. రైతులు, కూలీలు, మైనారిటీలు, ముఖ్యంగా మహిళలు, ఇలా అన్ని వర్గాల క్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న సీఎం జగన్. ఇక రెండో వైపు ఉన్న వ్యక్తి బీదలకు ఏమైనా సాయం చేయాలంటే తప్పు అనేటటువంటి వ్యక్తి. పథకాల పేరిట ధనం వృధా చేసేస్తున్నారు అని చెప్పినటువంటి వ్యక్తి. పెద్ద ఎత్తున పెద్దవాళ్లకు కొమ్ముకాసి ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టే వ్యక్తి. వీళ్ల మధ్య ధనవంతులకు పేదలకు జరిగిన యుద్ధం ఇది అని విన్నవిస్తున్నాను. మళ్లీ మరొక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. అవినీతి రహిత పాలనకు పట్టం కట్టండి. మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా మా తండ్రి గారైన కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గారిని, మరియా ఎంపీ అభ్యర్థిగా పోచా బ్రహ్మానందరెడ్డి గారిని 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాని కాటసాని శివ నరసింహారెడ్డి తెలిపారు.